హిస్టారికల్ ప్రాంతమైనటువంటి మహాబలిపురంలో ఈ ఒలింపియాడ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ప్లేయర్స్కి అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆటలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అన్నటువంటిది గడిచినటువంటి 3 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలంలో ఎంతోమంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాలు కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి ఎంతోమంది పేరుగాంచినటువంటి చెస్ ప్లేయర్స్ ఉన్న ప్రాంతం నుంచి హరికృష్ణ గారు కానివ్వండి, ఇందాక మనం చూసాం లాస్ట్ మంత్ జూన్ 19న ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పక్కన ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మన తెలుగు ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి కూడా మన గర్వంగా భావిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కోనేరు హంపి కానీ, ద్రోణవల్లి హారిక కానీ, సోదరుడు హరికృష్ణ లలిత్ కానీ లేదా ప్రత్యూష కానీ చాలామంది పేరు తీసుకొచ్చినటువంటి వారు, చెస్ ద్వారా మన రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ స్పోర్ట్తో పాటు ఈరోజు ఇందాక శైలజ పివి సింధు గారిని కానీ మన శ్రీకాంత్ particularly these are occasion to prove that India can become the world's chess capital. At the same time, we should also thank all the great people who have contributed for such an occasion like today, wherein from politicians to the players and the administration, they have put all the efforts in order to bring the Chess Olympiad tournament to the country. And today we are celebrating, and we would be from July 29th in the city of Chennai, which is again the proud occasion for Indian country. On this occasion, I congratulate all the players, all the students who have been witnessing this program today, and I also would like to extend my heartfelt wishes to all the young budding players who have been sitting across the table, and also all the Indian players who would be appearing for the Chess Olympiad in the upcoming International Chess Olympiad in the Mahabalipuram resorts of Chennai. On this occasion, I once again extend my heartfelt gratitude and also ఎంత విజయవంతంగా ఈ కార్యక్రమం ముగిసింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 3 దశాబ్దాల పాటు అత్యున్నత సేవ చేసినటువంటి పథకాలు సాధించినటువంటి సీనియర్ వెయిట్ లిఫ్టర్ గౌరవనీయులు నీలచెట్టు గురునాయుడు గారిని కూడా వేదిక మీద సభ్యులుగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సార్. 5